ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ప్రేమ రెండక్షరాల ఈ ప్రేమ రెండు హృదయాలని కలుపుతుంది. కానీ ఇక్కడ రెండు హృదయాలని ఛిద్రం చేసింది. మంచిర్యాల జిల్లా కొర్విచల్మలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రేమ విఫలమైందని నిన్న యువతి ఆత్మహత్య చేసుకోగా తను లేని లోకంలో నేను ఉండలేను అంటూ నేడు ఆ ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదంగా మారింది. వారిద్దరిది ఒకే ఊరు, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. కొన్నాళ్ళకు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకొని జీవితాంతం ఇద్దరు కలిసి ఉండాలని ఎన్నో కలలు కూడా కన్నారు. కానీ ఆ కలలు కలలుగానే మిగిలిపోయాయి. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ మనస్తాపంతో యువతి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఆ మరణ వార్త విన్న యువకుడు కూడా వచ్చే జన్మలో అయినా నా బంగారు తల్లిని పెళ్లి చేసుకుంటా అంటూ సూసైడ్ లేఖ రాసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. దీంతో అక్కడ ఒక్కసారిగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం కొర్విచల్మ గ్రామానికి చెందిన హితవర్షిని వినయ్ ప్రేమికులు. హైదరాబాద్ గట్కేసర్ పరిధిలోని ఓ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతూ సెలవులకు ఇంటికి వెళ్ళింది హితవర్షిని. తిరిగి సోమవారం కాలేజ్ స్టార్ట్ అవుతుండటంతో హితవర్షిని ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయలుదేరి సికింద్రాబాద్ చేరుకుంది. రాత్రి 7:40 సమయంలో ఆమె స్నేహితుడు వినయ్తో ఫోన్లో మాట్లాడింది. అనంతరం గట్కేసర్ బీబీ నగర్ రైల్వే స్టేషన్ ప్రాంతంలోని మాధవరెడ్డి వంతెన వద్ద రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. జీఆర్పీ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆమె వద్ద లభ్యమైన కళాశాల ఐడి కార్డ్, ఆధార్ కార్డ్, సెల్ ఫోన్ ఆధారంగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని తెలియజేశారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చరీకి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే పోలీసులు హితవర్షిని కాల్ లిస్ట్ చెక్ చేయగా తన గ్రామానికి చెందిన వినయ్ బాబు అనే అబ్బాయితో ఫోన్ మాట్లాడింది అని తేలింది. దీంతో పోలీసులు విచారించేందుకు అతని దగ్గరికి వెళ్ళగా అతను కూడా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడు రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా వీరిద్దరూ ప్రేమించుకున్నారని, పెద్దలు వీరి పెళ్లికి నిరాకరించడంతోనే ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు నిర్ధారణకి వచ్చారు. వినయ్ సూసైడ్కు ముందు ఒక కన్నీటి లేఖ రాశాడు. ఆ లేఖ ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఈ జన్మకి తానే తోడుగా ఉంటుంది అనుకున్నాను. తాను ఆత్మహత్య చేసుకున్న సమయంలో తీవ్ర మనోవేదనకు గురై ఉంటుంది. హితవర్షిని చనిపోయిన క్షణం నుండి నా ప్రాణం పోయినట్లుగా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదని తెలిపారు. అయితే బ్రతికుంటే ఇద్దరం కలిసే బ్రతకాలి, చస్తే ఇద్దరం కలిసే చావాలి అనుకున్నాం. ఇప్పుడు నువ్వు చనిపోతే నేనెందుకు బతికుంటా? ఇప్పుడు కాకపోయినా వచ్చే జన్మలో అయినా ఇద్దరం కలిసే బ్రతుకుదాం. అంతేకాకుండా నువ్వు ఒక్కదానవే వెళ్ళిపోయావు. అక్కడ ఒంటరిగా ఎలా ఉన్నావు? నేను చనిపోయి వచ్చి నీకు సర్ప్రైజ్ ఇస్తా. ఎలాగో కలిసి బతకలేం, చావులోనైనా మనిద్దరం ఒకటిగా ఉందాం అని లేఖలో రాసి వినయ్ సూసైడ్ చేసుకున్నాడు. ఇక వినయ్ బాబు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇద్దరు ప్రేమికులు మృతి చెందడంతో కొర్విచల్మ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. అయితే ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా, లేక ప్రేమ విషయం ఇంట్లో తెలిసిందా, పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని ఆత్మహత్యకు పాల్పడ్డారా అన్న విషయం తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599696 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.